బేతాళ కథలు భార్య బానిస. పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మనుష్యులు చంచల స్వభావులు. వారిలో ఒకప్పుడు ఉదార భావాలు ఉన్నతాశయాలు ఏర్పడినప్పటికీ అవి వారి హృదయాలలో శాశ్వతంగా ఉండవు. ఆకాశం ఎత్తు లేచిన సముద్ర తరంగం విరిగిపోయినట్టుగా వారి ఆశయాలు, ఆదర్శాలు వాటంతటా అవే భగ్నమైపోతాయి. దీనికి ఉదాహరణగా జిహ్వాలుడు అనే యువకుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం భరుక్కచ్చప్ప నగరంలో జిహ్వాలుడనే వైశ్య యువకుడు ఉండేవాడు. అతను ధనికుడు, అందమైన యువకుడును. తన సాటి యువకులు అందగత్తెలను భార్యల కోసం అన్వేషించే సమయంలో అతను నిత్య సౌఖ్యాలను కూడా పాటించక అహోరాత్రాలు తన వ్యాపారంలోనే నిమగ్నుడై త్వరలోనే వర్తక వాణిజ్యాలలో సాటిలేని సమర్థత సంపాదించుకున్నాడు. ఆ నగరపు వర్తకులలో అతనికన్నా రెట్టింపు వయసు వాళ్ళు కూడా అతని సలహా, సహాయాలపై ఆధారపడనారంభించారు. అతని ఖ్యాతి నగరమంతా పాకింది. జిహ్వాలుడికి తమ కుమార్తెలనిచ్చి పెళ్లి చేయాలని ఎందరో కోటీశ్వరులు, గొప్ప వంశాలకు చెందిన వాళ్ళు ప్రయత్నించారు. అందానికి ప్రసిద్ధికెక్కిన ఎందరో కన్యలు అతన్ని పెళ్లాడాలని ఉవ్విళ్ళూరారు. కాని జిహ్వాలుడు పెళ్లి మాట తలపెట్టలేదు. నాకింకా 25 నిండలేదు. యవ్వనులతో వర్తకం ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఆ ఏర్పాట్లు పూర్తి కాగానే వివాహం సంగతి ఆలోచిస్తాను అని జిహ్వాలుడు తన మిత్రులతో అంటూ వచ్చాడు. అతను ఒక నౌకను యవన దేశం తీసుకుపోవటానికి ఆయత్తం చేయించాడు. అందులో విలువగల అందులో విలువగల వస్తు సామాగ్రి ఎక్కించారు. మంచి ముహూర్తం చూసి జిహ్వాలుడు తన పరివారంతో సహా నౌకలో ఎక్కి యవన దేశానికి ప్రయాణమయ్యాడు. జిహ్వాలుడి నావికులు ఆ దేశానికి ప్రయాణం చేయటం ఇదే మొదలు. కొద్ది వారాలు గడిచాయి. నౌకలో మంచినీరు, ఆహార పదార్థాలు అయిపోయాయి. వాటి కోసమని నౌకను ఒక తీరానికి చేర్చారు. జిహ్వాలుడు అతని పరివారము ఒడ్డుకు దిగి జనసంచారాలను వెతుక్కుంటూ పోసాగారు. కొంత దూరం వెళ్లేసరికి వారికి కొండలు, అడవులు గల ప్రాంతం తగిలింది. ఆ పర్వతారణ్యాలలో అనాగరికులైన కొండజాతి మనుషులుంటున్నారు. వారు తమ ప్రాంతాలలోకి ఇతరులను అడుగుపెట్టనివ్వరు. అడుగుపెట్టిన వారిని ప్రాణాలతో బయటకు పోనివ్వరు. జిహ్వాలుడి ముఠా అరణ్యంలోకి కొద్ది దూరం వెళ్ళగానే మాయా యుద్ధంలో లాగా వారిపై బాణాల వర్షం కురిసింది. ఆ దెబ్బకే చాలా మంది చచ్చారు. మిగిలిన వారు వెనక్కు తిరిగి పారిపోతూ ఆటవికుల ఈటెళ్లకు బలి అయ్యారు. జిహ్వాలుడు సమీపంలోనే ఉన్న గుట్ట మీదకి పరిగెత్తి ఎలాగో ఆటవికుల బాణాలకు, ఈటెళ్లకు బలి కాకుండా తప్పించుకున్నాడు. అతని పరివారంలో 2 మాత్రమే చిన్న గాయాలతో నౌకను చేరుకోగలిగారు. ఇంకా ఎవరైనా వస్తారేమోనని నావికులు ఆ రోజల్లా చూసి అందరూ చనిపోయినట్టు రూఢీ చేసుకుని నౌకను భరుకచ్చపానికి తీసుకుపోయారు. జిహ్వాలుడు తత్సమయానికి ప్రాణాలు దక్కించుకున్నాడే కాని అతను ఆ కొండ మీద దిక్కులేని చావు చావటం తప్పనిసరిగా కనిపించింది. అతను ఒక కొండ గుహలో తలదాచుకున్నాడు. ఆ చుట్టుపక్కల ఎక్కడా తిండి కాని, నీరు కాని ఉన్నట్టు అతనికి కనపడలేదు. వాటిని వెతుక్కుంటూ దూరం పోతే ఆటవికులు చంపేస్తారని అతనికి భయం. అతను అలసటతోనూ, ఆకలితోనూ సోషిల్లి స్పృహ తప్పి పడిపోయాడు. అతనికి మళ్లీ స్పృహ తెలిసేసరికి అతని సమీపంలో ఒక ఆటవిక స్త్రీ నిలబడి ఉన్నది. ఆమెకు 16, 17 ఉండొచ్చు. ఆటవిక స్త్రీలందరిలాగే ఆమె మెడ నిండా గవ్వల పేర్లు, పూసల చీరలు వేసుకున్నది. చేతులకు దంతపు గాజులు తొడుక్కున్నది. ఆమెను చూడగానే ముందు జిహ్వాలుడు భయపడ్డాడు. కాని ఆమె తనను చూసి చిరునవ్వు నవ్వేసరికి ఆ భయం కాస్తా పోయింది. తర్వాత అతనికి ఆమె అసామాన్య సౌందర్యవతి అన్నది తెలిసి వచ్చింది. అంత అనాగరికమైన ఆభరణాలు ధరించినప్పటికీ ఆమెలో ఉన్న అందం ఏ నాగరిక స్త్రీలలోనూ తాను చూడలేదని జిహ్వాలుడు అనుకున్నాడు. ఆ పిల్ల కూడా జిహ్వాలుణ్ణి చూసి అతను చాలా అందగాడని గ్రహించింది. ఆమెకు అతనిపై ప్రేమ పుట్టుకొచ్చింది. తన జాతివారు అతన్ని చూస్తే చంపేస్తారని ఆమెకు తెలుసు. అతను తిండి కోసము, నీటి కోసము ఆ ప్రాంతంలో తిరిగితే అతనికి క్షేమం కాదు. అందుచేత ఆమె అతన్ని సంజ్ఞలతో తన వెంట తీసుకుపోయి ఒక కొండ కొన చూపింది. అది నిర్జనమైన ప్రాంతం. అక్కడ జిహ్వాలుడు స్నానం చేయటానికి, తాగటానికి చక్కని నీరున్నది. విశ్రమించటానికి చెట్ల నీడలున్నాయి. అతన్ని ఆ కోనలో ఉండమని ఆ పిల్ల వెళ్ళిపోయి కొంతసేపటికి అతనికి భోజనం తెచ్చింది.
చీకటి పడిన దాకా ఆమె అతని వెంట ఉండి అతనికి ఎన్నో సువాసన గల అడవి పూలు మాలలు కట్టి ఇచ్చింది. అందమైన పక్షులను చూపింది. ఆ రాత్రికి అతను పడుకునేటందుకు మంచి చోటు చూపి మళ్ళీ వస్తానని సంజ్ఞ చేసి వెళ్ళిపోయింది. వారిద్దరిది ఒక భాష కాదు, ఒక జాతి కాదు, ఒక సంస్కారం కాదు. అయినా జిహ్వాలుడు ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమె తన వంట ఉన్నంతసేపు అతను తన కష్టాలన్నిటినీ పూర్తిగా మరచాడు. ఆమె వెళ్ళిపోగానే అతనికి అన్ని కష్టాలు రెట్టింపు బరువుతో వచ్చి తన పైన పడ్డట్టయింది. ఆమె మళ్ళీ తనకు కనపడదేమోనన్న బెంగతో అతను ఆ రాత్రి కన్ను మూయలేదు. మర్నాడుదయం ఆమె ముఖం కనిపించగానే అతని దిగులంతా మంచు విచ్చినట్టు ఒక్కసారి విచ్చిపోయి వర్ణనాతీతమైన ఆనందం కలిగింది. జిహ్వాలుడు ఆ పిల్ల రక్షణ పోషణలతో ఆ కొండలలో 3 మాసాలు గడిపాడు. ప్రకృతి సౌందర్యాన్ని తిలకించటంలో ఉండే ఆనందము, రుచికరమైన ఆహారం తినడంలో ఉండే ఆనందము, చల్లని కోనేటి జలంలో ఈదులాడి కొండమీది స్వచ్ఛమైన గాలి పీల్చటంలో ఉండే ఆనందము అతను తన జీవితంలో మొదటిసారి అనుభవించాడు. ఎంత నాగరికత ఉండి, ఎంత డబ్బుండి కూడా అతను ఈ సుఖాలు ఎరుగడు. అదీకాక జిహ్వాలుడు ఇంకొక ప్రాణిని ప్రేమించటం కూడా ఇదే మొదటిసారి. అది వరకెన్నడూ అతను తన కష్టాలను ఇంకొకరితో పంచుకోలేదు. ఆ అవకాశం ఈ ఆటవికుల పిల్ల ద్వారా దొరికింది. తన వారందరికీ దూరమై చేత చిల్లి గవ్వ కూడా లేక ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా ఆ పిల్ల ధర్మమా అంటూ సర్వసుఖాలన్నీ అనుభవిస్తున్నాననుకున్నాడు. ఈ 3 నెలల కాలంలో వారు ఒకరి భాష ఒకరు నేర్చుకున్నారు. ఒకనాడు జిహ్వాలుడు తన స్నేహితురాలితో, నేనిక్కడ ఇలా ఎంతకాలం బతకను? నాకు ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి. కానీ నువ్వు లేకపోతే నాకవి ఏవీ అక్కర్లేదు. నా వెంట వచ్చేసి నన్ను పెళ్ళాడు. నీకు మహారాణిలాగా జరిగేటట్టు చేస్తాను అన్నాడు. ఆమె ఇందుకు సమ్మతించింది. ఒకరోజు చీకటి పడగానే ఇద్దరూ ఆ ఆటవికుల ప్రాంతం విడిచిపెట్టి సముద్ర తీరానికి వచ్చారు. అదృష్టవశాత్తు వారికొక తీర నౌక దొరికింది. జిహ్వాలుడు తన కొత్త భార్యతో సహా అందులో ఎక్కి కాలక్రమాన భరుకచ్చపానికి చేరుకున్నాడు. భరుకచ్చపు నగరం రేవు అంత దూరాన కనపడగానే జిహ్వాలుడిలో ఒక వింత మార్పు వచ్చేసింది. అతను నిద్ర మేలుకున్న వాడిలాగా అయ్యాడు. అతని మనసులో అదివరకున్న ఆలోచనలన్నీ మాయమైపోయి మామూలు వర్తకుడైపోయాడు. 3 నెలలు వ్యాపారం మానటం వల్ల తనకెంత నష్టం వచ్చిందో అంచనా వేసుకున్నాడు. సముద్రాల మీద వెళ్లి అతను సరుకు వెంట తీసుకురాకుండా ఎన్నడూ తిరిగి రాలేదు. ఈసారి అతను వెంట తెచ్చినదేమిటి? ఒక అనాగరికపు ఆటవికుల పిల్ల. ఆమెను బానిసగా అమ్మితే మంచి డబ్బు రావచ్చునని, తనకు కలిగిన నష్టం కొంత పూడ్చవచ్చునని అతనికి తట్టింది. ఆమె వల్ల అతనికి అంతకన్నా మరో ఉపయోగం కనిపించలేదు. రేవులోకి అడుగు పెడుతూనే జిహ్వాలుడు ఆ పిల్లను వర్తకులకు అమ్మజూపాడు. ఈ సంగతి గ్రహించి ఆమె భోరున ఏడుస్తూ, నన్ను అమ్మేయకండి, నేను గర్భవతినిగా కూడా ఉన్నాను అన్నాడు. ఈ సంగతి చెప్పావు కావేం? అంటూ జిహ్వాలుడామెను ఆమె గర్భంలో ఉన్న బిడ్డతో సహా దాదాపు రెట్టింపు ధరకు బానిసగా అమ్మేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, జిహ్వాలుడు ఇలాంటి పని ఎందుకు చేశాడు? అతనికి ఆ పిల్ల ప్రాణభిక్ష పెట్టి ప్రేమించి ఉపకారమే చేసింది కాని అపకారం చెయ్యలేదే? ఆమెను అతను ప్రేమించిన మాట అబద్ధమా? అతను ఆమెను అమ్మే దురుద్దేశంతోనే వెంట తెచ్చాడా? లేక ప్రేమ అనేది ఒట్టి మోసమా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. ఆ దేశం కాని దేశంలో జిహ్వాలుడా పిల్లను నిష్కల్మషంగానే ప్రేమించాడు. అతను స్వదేశానికి తిరిగి రాక యావజ్జీవం అక్కడే ఉండిపోయినట్టయితే బతికున్నంత కాలము ఆమెను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవాడే. ప్రేమ మోసం ఎంత మాత్రమూ కాదు. అది వ్యక్తులను బాగు చేస్తుంది కాని పాడు చెయ్యదు. అయితే స్వార్థంతో కూడుకున్న నాగరికతలో ప్రేమ నీరు లేని మొక్కలాగా వాడి నశించిపోతుంది. జిహ్వాలుడి ప్రేమను దక్కించుకోదలచినట్టయితే తన స్వార్థపూరిత జీవనాన్ని వదులుకొని అడవిలో ఉండవలసింది. రెండూ కావాలని కోరటమే అతని తప్పు. అందుచేతనే ఆమెను రాణిని చేస్తానని మాట ఇచ్చినవాడు చివరకు బానిసను చేసేశాడు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. వెనిస్ వర్తకుడు. రాసినవారు ఆర్ కోదండరామయ్య గారు. పూర్వం వెనిస్ నగరంలో షైలాక్ అని ఒక యూదు వడ్డీ వ్యాపారి ఉండేవాడు. వాడు క్రైస్తవ వర్తకులకు డబ్బు అప్పుపెట్టి అమితమైన వడ్డీ వసూలు చేసి చాలా ధనం గడించాడు. తన బాకీలు వసూలు చేయటంలోనూ వడ్డీలు తీసుకోవటంలోనూ దయాదాక్షణ్యాలు కొంచెమైనా లేక కర్కోటకుడిలాగా ప్రవర్తించటం చేత షైలాక్ను చూసి ప్రతివాడు ద్వేషించేవాడు. షైలాక్కు శత్రువులే తప్ప మిత్రులెవ్వరూ లేరు.
వెనిస్ నగరంలోనే యాంటోనియా అనే క్రైస్తవ వర్తకుడు ఒకడు ఉండేవాడు. ఇతను షైలాకు గర్భశత్రువు. ఎందుచేతనంటే ఈ యాంటోనియో వడ్డీ వ్యాపారికి అన్ని విధాలా పక్కలో బల్లెంలాగా ఉండేవాడు. అతను యువకుడు, దయా స్వభావుడు, స్నేహపాత్రుడు, చిక్కులలో ఉన్నవారికి వడ్డీ లేకుండా అప్పులు పెట్టేవాడు. వర్తకుల కూటంలో ఈ ఇద్దరూ తటస్థపడినప్పుడల్లా యాంటోనియో షైలాక్ దుర్మార్గాలను అందరూ ఎదుట దుయ్యబట్టేవాడు. యాంటోనియోపై పగ తీర్చుకునే అవకాశం కోసం షైలాక్ ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నాడు. వెనిస్ పౌరులకు షైలాక్ అంటే ఎంత అసహ్యమో యాంటోనియో అంటే అంత ఆదరం. అతనికి అనేక మంది మిత్రులుండేవారు. కాని అందరిలోకి అతని ఆప్తమిత్రుడు బెసానియో అనే యువకుడు. బసానియో గొప్ప వంశంలో పుట్టినవాడు. అతనికి తండ్రి ఇచ్చిన ఆస్తి బహుకొద్ది. దాన్ని కాస్త అతను త్వరలోనే ఖర్చు పెట్టేశాడు. ఎందుచేతనంటే అతనికి ధనం లేకపోయినా గొప్పగా బతికే అలవాటు పోలేదు. పిత్రార్జితమంతా హరించిపోయాక బెసానియో కేవలం యాంటోనియో ఇచ్చే డబ్బుతోటే కొంతకాలం కాలక్షేపం చేశాడు. అయితే బెసానియో దారిద్ర్యం తీరే రోజు దగ్గర పడింది. ఎందుచేతనంటే ఒక ధనికుల ఇంటి పిల్లను ప్రేమించి పెళ్లాడే అవకాశం అతనికి లభించింది. ఆ పిల్ల పేరు పోర్షియా. ఆమె తండ్రి చనిపోతూ తనకున్న అంతులేని ఆస్తికి ఆమెను వారసురాలిని చేసి పోయాడు. ఆమె వెనీస్ నగర సమీపంలో బెల్మోంట్ అనే గ్రామంలో ఉంటున్నది. పోర్షియా తండ్రి బతికి ఉన్న రోజులలోనే బెసానియో బెల్మోంట్ వెళ్లి ఆమెను తరచూ చూస్తూ ఉండేవాడు. పోర్షియా తనను ప్రేమిస్తున్నదని బెసానియోకు గట్టి నమ్మకం ఉన్నది. తండ్రి పోయిన కారణం చేత ఆమె పెళ్లి చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. తనను పెళ్లాడమని కోరటానికి బెసానియో బెల్మోంట్ వెళ్ల నిశ్చయించాడు. కానీ పెళ్లికొడుకుకు తగిన ఆర్భాటంతో వెళ్లాలంటే బెసానియో దగ్గర డబ్బు లేదు. అందుచేత అతను తన ఆప్తమిత్రుడైన యాంటోనియో వద్దకు వెళ్లి తన పరిస్థితి తెలుపుకుని 3000 అప్పు అడిగాడు. దురదృష్టవశాత్తు యాంటోనియో వద్ద తగినంత డబ్బు లేదు. సముద్రాలపైన వెళ్లిన అతని వర్తక నౌకలు నేడో రేపో సరుకుతో వస్తాయని ఎదురుచూస్తున్నాడు. అవి వచ్చి చేరితే కాని అతనికి చేతుల్లో డబ్బు ఆడదు. అందుచేత యాంటోనియో తన మిత్రుణ్ణి వెంటపెట్టుకుని షైలాకు వద్దకు వెళ్లి, నా నౌకలు రాగానే తిరిగి ఇస్తాను, నాకు 3000 అప్పు ఇయ్యి అని అడిగాడు. షైలాక్ తన పగ తీరటానికి ఇది మంచి అవకాశం కావచ్చుననుకుని, అయ్యా, తమరు నన్ను చాలాసార్లు కుక్క అని సంబోధించారు, తిట్టారు, శాపనార్థాలు పెట్టారు. దానికి కృతజ్ఞతగా మీకు 3000 అప్పియ్యమని అడగవచ్చారా? కుక్క వద్ద అప్పిచ్చేటందుకు 3000 ఎలా ఉంటాయనుకున్నారు అని అడిగాడు. దానికి దీనికి ఏమిటి సంబంధం? అవసరమైతే నిన్ను మళ్ళీ తిడతాను, దుమ్మెత్తి పోస్తాను. నేను మిత్రుడిగా నీ దగ్గరకు వచ్చి అప్పు ఇవ్వమని అడగటం లేదు. శత్రువుకి ఇచ్చినట్టే ఇయ్యి. తర్వాత వడ్డీతో సహా నిష్కర్షగా వసూలు చేసుకో అన్నాడు యాంటోనియో. ఎందుకలా కోపగించుకుంటారు? నాకు తమ స్నేహం కావాలి. మీరు నన్ను అన్న మాటలన్నీ మరిచిపోతాను. తమకు కావలసిన డబ్బేదో ఇచ్చుకుంటాను. ఆ మొత్తానికి తమరిని వడ్డీ కూడా అడగను అన్నాడు షైలాక్. ఈ మాటలు వింటూనే యాంటోనియో చాలా ఆశ్చర్యపోయాడు. మీరు 3000 తీసుకోండి. లాంఛనంగా న్యాయవాది చేత ఒక పత్రం మటుకు రాయించి ఇవ్వండి. అదైనా సరదా కోసమే. ఫలాని రోజు లోపల మీరు డబ్బు ఇవ్వకపోతే మీ శరీరం నుంచి నేను ఒక సేరు మాంసం తీసుకునేటట్టు పత్రం రాయండి. వడ్డీ గిడ్డీ వద్దు. కేవలం సరదా కోసమే. మీరు డబ్బు తిరిగి ఇవ్వలేరని కాదు అన్నాడు షైలాక్ ఆప్యాయం నటిస్తూ. సరే, నాకేమీ అభ్యంతరం లేదు. నువ్వు ఎంత మంచివాడవని నాకు తెలియదు. అలా రాసిన పత్రంపై నేను సంతకం చేస్తాను అన్నాడు యాంటోనియో. అలాంటి షరతు పైన యాంటోనియో డబ్బు తీసుకోవటం బెసానియోకు ఏమాత్రం నచ్చలేదు. అతను అభ్యంతరం చెప్పాడు. పిచ్చివాడా, నేను పెట్టే గడువులోగా నా ఓడలన్నీ సరుకుతో సహా వచ్చి చేరతాయి. నువ్వేమీ భయపడకు అన్నాడు యాంటోనియో. వారి మధ్య జరిగే సంభాషణ విని షైలాక్, అయ్యో బాబూ, మీ క్రైస్తవులంతా అనుమానం మనుషులు. ప్రపంచమంతా మీలాగే ఉంటుందా? సేరు మనిషి మాంసం తీసుకొని నేనేం చేసుకుంటాను? ఆయన స్నేహం కోరి ఇలా పత్రం రాయమన్నానే కాని మీకు అనుమానం ఉంటే డబ్బు తీసుకోకండి అన్నాడు. వడ్డీ వ్యాపారి మాటలు బెసానియో అనుమానాన్ని ఏమాత్రం పోగొట్టలేదు. అతను ఎంత చెబుతున్నా వినక యాంటోనియో ఆ యూదువాడి వద్ద డబ్బు అప్పు తీసుకుని వాడు కోరిన ప్రకారం పత్రం కూడా రాసి ఇచ్చాడు. ఆ డబ్బుతో బెసానియో చిన్న పరివారాన్ని సమకూర్చుకుని గ్రాషియానో అనే వైశ్యుడితో సహా పోర్షియా ఇంటికి తరలి వెళ్ళాడు. అతను పోర్షియాతో తాను నిర్ధనుడని, అయితే తనది ఉత్తమ వంశమని చెప్పుకున్నాడు. పోర్షియా అతని గుణగణాలను ప్రేమించింది కాని డబ్బు గురించి కాదు. ఆమె వద్ద కట్టుకుపోయినంత డబ్బున్నది. ఆమె ఎంతో నమ్రతతో
మీకు భార్యగా ఉండే అర్హత సంపాదించడానికి నేనింకా 10 రెట్లు ధనవంతురాలిని కాకూడదా? 10 రెట్లు సౌందర్యవతిని కాకూడదా? అనుకుంటున్నాను. నేను మీకు తగిన విద్య గలదాన్ని కాను. అయినా నా లోట్లన్నీ మీరు తీర్చగలరని ఆశపడుతున్నాను అన్నది. పోర్షియా బెసానియోను పెళ్లాడటానికి అంగీకరిస్తూ తన వేలి ఉంగరం తీసి అతనికిచ్చింది. ఆనంద పరవశుడై బెసానియో ఆ ఉంగరాన్ని ఎటువంటి పరిస్థితులలోనూ తన చేతి నుంచి తీసి మరొకరికి ఇవ్వనని ప్రతిజ్ఞ చేశాడు. ఒక వంక బెసానియో పోర్షియాల పెళ్లి నిశ్చయమవుతుంటే, ఇంకొక వంక బెసానియో వైశ్యుడైన గ్రాషియానోకు, పోర్షియా చెలికత్తె అయిన నెరిస్సా అనే కన్యకు కూడా పెళ్లి కుదిరింది. నెరిస్సా కూడా తన ప్రియుడికి ఒక ఉంగరం ఇచ్చి, దాన్ని ఇంకెవరికీ ఇవ్వనని అతని చేత ప్రతిజ్ఞ చేయించుకున్నది. 2 వివాహాలు జరగబోయే సమయంలో వెనిస్ నుంచి దారుణ వార్త వచ్చింది. యాంటోనియో వద్ద నుంచి మనిషి వచ్చి బెసానియోకు ఒక ఉత్తరం ఇచ్చాడు. ఆ ఉత్తరంలో ఇలా ఉన్నది: ప్రియమైన బెసానియో, నా నౌకలన్నీ సముద్రంలో మునిగిపోయాయి. నేను వడ్డీ వ్యాపారికి పత్రంలో రాసి ఇచ్చిన గడువు దాటిపోయింది. నేను నా బాకీ తీర్చటానికి ప్రాణాలు వదలక తప్పదు. చివరి క్షణాలలో నీవు నా పక్కన ఉండాలని నా కోరిక. అయినా దీన్ని నిర్బంధంగా భావించకు. నీ భార్య అనుమతించినట్టయితేనే బయలుదేరు. ఈ ఉత్తరం చదివి బెసానియో తెల్లబోవటం చూసి అతని ఆప్తులెవరో మరణించారని పోర్షియా భయపడింది. యాంటోనియో రాసిన ఉత్తరం చదివాక ఆమె బెసానియోతో, ఒక క్షణం కూడా ఆలస్యం చేయక మీ స్నేహితుడి వద్దకు వెళ్ళండి అన్నది. ఆమె అప్పటికప్పుడే పురోహితుణ్ణి పిలిపించి తమ వివాహం జరిపించింది. అలా చేస్తే కాని పోర్షియా ఆస్తిపై బెసానియోకు హక్కు ఏర్పడదు. పోర్షియా బెసానియోలతో బాటే నెరిస్సా గ్రాషియోనోలు కూడా పెళ్లాడేశారు. పెళ్లితంతు ముగియగానే బెసానియో తన వైశ్యుడితో సహా వెనీస్ నగరానికి వెళ్ళాడు. యాంటోనియోను ఖైదులో ఉంచారు. మర్నాడే వెనిస్ రాజుగారి సమక్షాన విచారణ జరగనున్నది. బెసానియో షైలాక్ వద్దకు వెళ్లి యాంటోనియో బాకీ తాను తీర్చుతానన్నాడు. గడువు ఏనాడో దాటిపోయింది. నాకు డబ్బక్కర్లేదు అన్నాడు షైలాక్. బెసానియో వెళ్లిపోయాక పోర్షియా చేతులు కట్టుకు కూర్చోలేదు. ఆమె ఎలాగైనా యాంటోనియోను కాపాడాలని తీర్మానించుకున్నది. వెనిస్ నగరంలో ఆమె బంధువొకాయన న్యాయవాదిగా ఉంటున్నాడు. ఆయన పేరు బెలారియో. పోర్షియా తన చెలికత్తెలతో సహా బెలారియో వద్దకు వెళ్లి ఆయనకు యాంటోనియో వ్యవహారమంతా చెప్పి సలహా కోరింది. బెలారియో ఆమెకు ఏం చేయాలో చెప్పాడు. తర్వాత పోర్షియా న్యాయవాది దుస్తులు ధరించి మగవేషం వేసుకుని తన చెలికత్తెకు తన గుమస్తా వేషం వేసింది. ఇద్దరూ కలిసి యాంటోనియో విచారణకు న్యాయస్థానంలో హాజరయ్యారు. బెలారియో వద్ద నుంచి ఆమె వెనిస్ ప్రభువుకొక ఉత్తరం తెచ్చింది. తాను యాంటోనియో తరపున వాదించదలిచినానని, తనకు అనారోగ్యంగా ఉండటం చేత తన తరపున మరొక యువక న్యాయవాదిని పంపుతున్నానని బెలారియో రాశాడు. ఇందుకు ప్రభువు సమ్మతించాడు. విచారణ ప్రారంభమైంది. బెసానియో అక్కడే ఉన్నాడు. కాని న్యాయవాది వేషంలో ఉన్న తన భార్యను గుర్తించలేదు. పోర్షియా లేచి షైలాక్తో, యాంటోనియో నీకు రాసిన పత్రం ప్రకారం అతని శరీరం కోసి పరిహారం పుచ్చుకునే హక్కు నీకున్నది. కాని అది సజ్జనులు చేసే పని కాదు. రాజాదిరాజులు కూడా కారుణ్యం లేనివారైతే రాణించరు. అందుచేత ఆ పరిహారం కోసం పట్టుబట్టకు. నీకు రావలసిన సొమ్ముకు రెట్టింపు పుచ్చుకో, 3 రెట్లు పుచ్చుకో అని నయానా బోధించింది. ఈ పత్రం అక్షరాలా అమలు జరగటమే నేను కోరే న్యాయం అన్నాడు షైలాక్ మొండిగా. నీకు న్యాయమే కావలిస్తే నీ సేరు మాంసం నువ్వు పుచ్చుకో. యాంటోనియో శరీరంలో ఏ భాగం నుంచి అయినా సేరు మాంసం తీసుకునే హక్కు నీకీ పత్రం ఇస్తున్నది అన్నది పోర్షియా. షైలాక్ ఆనందపరవశుడై పోర్షియాను భట్రాజులాగా పొగుడుతూ కత్తి తీసి దానికి పదును పెట్టసాగాడు. యాంటోనియో తన అవసాన కాలం సమీపించిందనుకుని బసానియోకు వీడ్కోలు చెప్పి, నీ మూలంగా నేను పోతున్నానని విచారించకు. నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీ భార్యకు చెప్పు అన్నాడు. షైలాక్ యాంటోనియోపై పగ తీర్చుకోటానికి తొందరపడుతున్నాడు. సేరు మాంసం తోచటానికి త్రాసు సిద్ధంగా ఉన్నదా? పాపం యాంటోనియో రక్తస్రావంతో మరణించకుండా వైద్యుణ్ణి పిలిపించు అన్నది పోర్షియా. ఆ సంగతి ఈ పత్రంలో లేదే అన్నాడు షైలాక్. యాంటోనియో రక్తస్రావంతో చావాలనే వాడి ఉద్దేశం. సరే అయితే నీ సేరు మాంసం నువ్వు తీసుకో. దానికి న్యాయం సమ్మతిస్తోంది. ఈ న్యాయస్థానం అభ్యంతరం చెప్పబోదు అన్నది పోర్షియా. షైలాక్ పరమానందంతో కత్తి తీసుకుని యాంటోనియోను సమీపించాడు. ఒక క్షణం ఆగు. ఇది కూడా గమనించు. ఈ పత్రం ప్రకారం నువ్వు సేరు మాంసం తీసుకోవచ్చునే కాని యాంటోనియో రక్తం ఒక్క బొట్టు కూడా తీసుకునే హక్కు లేదు.
ఈ పత్రంలో రక్తం ప్రస్తావనే లేదు. మాంసం తీసుకోవటంలో యాంటోనియో రక్తం ఒక్క చుక్క నేలపడిందా నీవు హత్యా నేరానికి గురి అయి నీ ఆస్తి యావత్తూ పోగొట్టుకుని తగిన శిక్ష పొందుతావు అన్నది పోర్షియా. షైలాక్ నిర్ఘాంతపోయి నిలబడ్డాడు. న్యాయస్థానంలో అందరూ హర్షధ్వానాలు చేశారు. షైలాక్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడు. యాంటోనియో రక్తం రాల్చకుండా సేరు మాంసం కాదు కదా, చిన్న మెత్తు మాంసం తీసుకోవటం కూడా షైలాక్కు సాధ్యం కాదు. పోనీ నా డబ్బు నాకిప్పించండి అన్నాడు షైలాక్. ఈ క్షణం ఇస్తాను అని బెసానియో ఆనందంతో అరిచాడు. అలా కుదరదు. ఫిర్యాది తనకు పరిహారమే కావాలన్నాడు. అతనికి న్యాయస్థానం వారు పరిహారమే ఇప్పిస్తారు. షైలాక్, నీ సేరు మాంసం నువ్వు తీసుకో. సరిగా సేరే తీసుకోవాలి సుమా. ఒక గురిగింజ ఎత్తు అటు ఇటు అయితే నీవు తీవ్రమైన శిక్షకు గురి అవుతావు అన్నది పోర్షియా. షైలాక్ పైన అందరికీ గల అసహ్యం ఆ న్యాయస్థానంలో బయటపడింది. షైలాక్ అవమానం పొంది ప్రాణాలతో ఆ న్యాయస్థానం నుంచి బయటపడ్డాడు. యాంటోనియోను వదిలిపెట్టారు. వెనిస్ ప్రభువు పోర్షియా సామర్థ్యాన్ని మెచ్చుకొని తన అతిథిగా ఆహ్వానించాడు. కాని ఆమె తనకు తొందర పని ఉన్నది, వెళ్లాలని బొంకి ఆ ఆహ్వానాన్ని తప్పించుకున్నది. తన మిత్రుడి ప్రాణాన్ని అంత తెలివిగా కాపాడిన న్యాయవాదికి బెసానియో డబ్బు ఇవ్వబోయాడు. కాని పోర్షియా డబ్బు నిరాకరించి బెసానియో చేతిన గల ఉంగరం తానే ఇచ్చినది ఇవ్వమని జ్ఞాపక చిహ్నంగా ఉంచుకుంటానని అన్నది. తన భార్యకు అపచారం అవుతుందని తెలిసి కూడా బెసానియో ఆ ఉంగరాన్ని నిరాకరించలేకపోయాడు. అదేవిధంగా గుమస్తా వేషంలో ఉన్న నెరిస్సా తన భర్త వద్ద నుంచి తన ఉంగరాన్నే బహుమానంగా పుచ్చుకున్నది. తర్వాత పోర్షియా, నెరిస్సా బెల్మాంట్కు వచ్చి తమ ఇల్లు చేరుకొని మామూలు దుస్తులు ధరించి తమ భర్తల రాక కోసం ఎదురుచూడసాగారు. కొద్దిసేపటిలోనే బెసానియో యాంటోనియోను, గ్రాషియానోను వెంటపెట్టుకుని వచ్చాడు. అతను తన మిత్రుణ్ణి పోర్షియాకు పరిచయం చేసి న్యాయస్థానంలో జరిగిన సంఘటనలేవి ఆమెకు తెలియవనుకొని చెప్పసాగాడు. ఈలోపుగా నెరిస్సా గ్రాషియానాతో పోట్లాట పెట్టుకుని, నా ఉంగరం ఎవరికి ఇచ్చావు చెప్పు అని గద్దించసాగింది. పోర్షియా, ఏమిటర్రా కీచులాడుకుంటున్నారు అని అడిగింది. ముష్టి ఉంగరం కోసం నన్ను చూడండి ఎలా సాధిస్తున్నదో అన్నాడు గ్రాషియానో. అది ముష్టి ఉంగరమా? దాన్ని ఎవ్వరికీ ఇవ్వనని ఈ ఉదయమే కదా ప్రమాణం చేశావు అన్నది నెరిస్సా. యాంటోనియోను కాపాడిన న్యాయవాది వెంట ఉండే గుమస్తా అదే కావాలని పట్టుపడితే ఇచ్చాను తప్ప అన్నాడు గ్రాషియానో. అవును తప్పే. నేను నా భర్తకు ఉంగరం ఇచ్చాను. దాన్ని ఆయన ఎటువంటి పరిస్థితులలోనూ ఇంకెవరికీ ఇవ్వరు. కావలిస్తే ఆయనను అడుగు అన్నది పోర్షియా గ్రాషియానాతో. ఇంకా నయం, ఆయన కూడా మీ ఉంగరాన్ని ఆ న్యాయవాదికిచ్చారు. కావలిస్తే మీరే అడగండి అన్నాడు గ్రాషియానో. ఈ సంగతి వింటూనే పోర్షియా బసానియో పైన ఆగ్రహం నటిస్తూ సూటిపోటి మాటలనడం ప్రారంభించింది. ఇదంతా చూస్తూ యాంటోనియో, అయ్యో నేనెంత పాపిష్టిని, నా మూలంగా కదా మీరిలా పోట్లాడుకుంటున్నారు అన్నాడు. ఇంకొకసారి అయినా అలాంటి పని చేయవద్దని మీ మిత్రుణ్ణి హెచ్చరించండి. అయినదేదో అయింది అంటూ పోర్షియా తన ఉంగరాన్ని యాంటోనియోకిచ్చింది. ఆ ఉంగరాన్ని బెసానియో తీసుకుని చూసి నిర్ఘాంతపోయాడు. తర్వాత పోర్షియా నిజం చెప్పేసింది. యాంటోనియో తరపున వాదించిన న్యాయవాది పోర్షియానేనని తెలిసి యాంటోనియో, బెసానియో చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ ఆనంద తరుణంలో మరొక శుభవార్త కూడా వచ్చింది. సముద్రంలో మునిగిపోయాయనుకున్న యాంటోనియో నౌకలన్నీ సరుకుతో రేవులో వచ్చి దిగాయి.